హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారీ మ్యాథ్స్. ఓకే, ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ వీడియోస్ చూశారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ గ్రూప్స్కి కానీ దేనికైనా రైల్వేస్కి కానీ ఎన్సీఆర్టీ సెట్ నెట్ జనరల్ పేపర్లో మనకి అర్థమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటో జస్ట్ అనలైజ్ చేయండి, తర్వాత దాన్ని సాల్వేషన్ ఏంటో ఈజీగా చెప్తా. 1 minute అయిపోతుంది. చూడండి. The letters in the first set have certain relationship on the basis of the relationship, which is the right choice for the second set. ఇప్పుడు మనకి క్వశ్చన్ అంత పెద్దది ఉందని మీరు అయితే భయపడద్దు. సో మనకి ఒక లెటర్స్ ఆఫ్ ది సెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సెట్ బేస్ చేసుకుని దీనికి ఏ సెట్ వస్తుంది, దానికి అపోనెంట్ వర్డ్స్ ఎవరు వస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇలాంటి ఇచ్చినప్పుడు మీరు వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొత్తం ఆల్ఫాబెట్స్ 26 రాసేసుకోండి. సో ఆల్రెడీ మనకి నంబర్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు వాడు ఇచ్చిన ఏమున్నాయో తీసుకోండి. ఏ బి, ఏకి ఫస్ట్ లెటర్ ఏమి ఇచ్చాడు, బి ఇచ్చాడు. నెక్స్ట్ ఎస్కి ఏమి ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. నెక్స్ట్ టీకి ఏమి ఇచ్చాడు, యూ ఇచ్చాడు. ఇప్పుడు మన దగ్గర ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ చూడండి. ఏ తర్వాత వచ్చేది ఏంటి, బి. అంటే ఇక్కడ ఎంత యాడ్ అయింది, +1 యాడ్ అయింది. నెక్స్ట్ ఎస్ దగ్గరికి వచ్చేసేయండి. ఎస్కి వెనక్కి ఉంది అంటే ఏకి ఎస్కి ఆర్కి -1 గ్యాప్ ఉంది. నెక్స్ట్ టీకి ఎవరున్నారు, యూ ఉన్నారు అంటే ప్లస్ యాడ్ అవుతుంది అంటే +1. అంటే మనకి ఏకి 1 యాడ్ చేస్తే బి వచ్చింది, ఎస్లోంచి 1 తీస్తే ఆర్ వచ్చింది, టీలోంచి యూ 1 యాడ్ చేస్తే యూ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఏమిచ్చాడు, NQV. ఎన్కి ఇప్పుడు ఎవరిని యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. ఎన్కి యాడ్ చేస్తే ఎంత, ఓ. ఇప్పుడు క్యూలోంచి ఎవరిని తీసేయాలి, -1 తీసేయాలి. క్యూకి ముందు ఎవరు ఉన్నారు, పి. అండ్ వీకి ఎవరిని యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. ఎవరు, W. OPW is right answer. Okay, I hope you understand, and this is homework problem. Try chesi comment box lo తెలియచేయండి. Thank you for watching. Have a nice day.